కేటీ రామారావు గారు, కేటీ రామారావు గారు. చప్పట్లు చప్పట్లు చప్పట్లు. వెరీ గుడ్. జై తెలంగాణ, జై తెలంగాణ. అన్ని పిడికిలు లేవాలా. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. జర కొద్దిసేపు పువ్వులేసి రాపితే బాగుంటుండే. థ్యాంక్ యూ. పేరు పేరున ఈరోజు అచ్చంపేట గడ్డ మీద జరుగుతున్న ఈ జనగర్జనకి వేలాదిగా జై తెలంగాణ వేలాదిగా వచ్చిన మా అన్నదమ్ముళ్ళు ఆడబిడ్డలందరికీ పేరు పేరున ముందుగా హృదయపూర్వకంగా శిరస్సు వంచి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నా. గౌరవనీయులు, వేదిక పైన ఉన్న పెద్దలు, నాగర్ కర్నూల్ మాజీ శాసనసభ్యులు, ఈరోజు అచ్చంపేటలో ఈ కార్యక్రమ ఏర్పాట్లో కీలక పాత్ర పోషించి ఇప్పుడే మీ ముందు స్ఫూర్తిదాయకంగా మాట్లాడిన గౌరవనీయులు సోదరులు శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు, గౌరవనీయులు మరొక మాజీ మంత్రివర్యులు పెద్దలు డాక్టర్ లక్ష్మారెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు మొన్ననే నాగర్ కర్నూల్ పార్లమెంట్ నుంచి పోటీ చేసి మీ అందరి అభిమానాన్ని పెద్ద ఎత్తున సంపాదించుకున్న గౌరవనీయులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, గౌరవనీయులు పెద్దలు అచ్చంపేట నియోజకవర్గంలో ఏనాడో మరి ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా, రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎప్పుడో రావాల్సిన అన్న మనోహర్ అన్న గారు, అట్లాగే వేదికపై ఆసీనులైన గౌరవనీయులైన మా సహచర శాసన మండలి సభ్యులు చెల్ల వెంకటరామరెడ్డి గారు, గౌరవనీయులు అలంపూర్ ఎమ్మెల్యే సోదరుడు విజయుడు గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు కొల్లాపూర్ సోదరుడు బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు, కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ జైపాల్ యాదవ్ గారు, గౌరవనీయులు పెద్దలు మరి వేదిక పైన ఆసీనులైన మా ఎమ్మెల్సీ సోదరుడు నవీన్ కుమార్ రెడ్డి గారు, గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు, నిన్ననే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కొడంగల్ మాజీ శాసనసభ్యుడు మళ్లీ తిరిగి కాబోయే శాసనసభ్యుడు సోదరుడు శ్రీ పట్నం నరేందర్ రెడ్డి గారు, వేదిక పైన ఆసీనులైన మా సోదరిమణులైన కార్పొరేషన్ చైర్మన్లు సోదరి శ్రీమతి రజనీ సాయి చంద్ గారు, అట్లాగే వేదిక పైన ఆసీనులైన ఇమ్తియాజ్ ఇషాక్ గారు, అట్లాగే మా సోదరుడు ఆంజనేయ గౌడ్ గారు, ఇంకా గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, వాల్యా నాయక్ గారు, అట్లాగే మన బైకాని శ్రీనివాస్ యాదవ్ గారు, ఇంకా పేరు పేరున మా వెంకటేష్ గారు, తలకొండపల్లి మాజీ జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ గారు, ఆలా వెంకటేశ్వర రెడ్డి గారు, దేవరకద్ర మాజీ శాసనసభ్యులు, అందరి నేను ఎవరెవరి పేర్లు చెప్పలేదో దయచేసి ఏమనుకోకండి. మా మాజీ మున్సిపల్ చైర్మన్ మా సోదరుడు ఉద్యమ బిడ్డ నరసింహ గౌడ్ అన్న గారు, అదే విధంగా వేదిక పైన ఉన్న మా అందరూ అన్నలకు తమ్ముళ్లకు పేరు పేరున వేదిక ముందున్న పత్రికా మిత్రులకు అందరికీ నమస్కారం. జర్రానికి దండం పెడతా ఆగురయ్య, పూలు దల్లకు ప్లీజ్. నాకు తెలిసి ఇది పూల పండుగ బతుకమ్మ, కానీ కొద్దిసేపు ఆగు. ఇక్కడికి వస్తుంటే సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారు, లక్ష్మారెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు మేమంతా కలిసి వచ్చినాం. వస్తుంటే అప్పుడే ఈ జిల్లా మంత్రి పక్కనే ఉండే కొల్లాపూరు ఎమ్మెల్యే, ఈ జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడిన మాటలు మొన్న మధ్యనే ఏదో ఒక సభలో మేము అందరం చూసినాం. ఆయన చెప్తున్నాడు ఎక్కడో ఆదిలాబాద్ లో, అక్కడ ఎమ్మెల్యే గారు అడిగినారు ఆదిలాబాద్ లో, కృష్ణారావు గారు మీరు మంత్రి కదా, మాకు ఫలానా పని చేయాలంటే మీ జిల్లా మంత్రి గారు ఏమంటున్నాడు ఎరికేనా? నేనెట్లా చెప్తా, నాకేం తెలుసు, నేను మళ్ళా గెలుస్తానో సస్తానో తెలియదు, మళ్ళా మా ప్రభుత్వం వస్తుందో రాదో తెలియదు, మేము గెలుస్తామో మా ప్రభుత్వం వస్తుందో మాకు తెలియదు, కాబట్టి మాట ఎట్లా ఇస్తా, నేను మాట ఇయ్యా అని చెప్పి జూపల్లి కృష్ణారావు గారు చెప్తా ఉంటే మేము చూసి నవ్వుకుంటా ఉన్నాం. కానీ ఇక్కడికి వచ్చిన అచ్చంపేట బిడ్డలందరికీ తెలుసు, జూపల్లి కృష్ణారావు గారికి తెలియకపోవచ్చు మళ్ళీ ప్రభుత్వం వస్తుందో రాదో అని, కానీ ఇక్కడికి వచ్చిన అచ్చంపేట బిడ్డలకు తెలుసు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందా పక్కానా? తిరిగి ఎవరు వస్తారు? ఎవరు వినబడతలేదు. కేసీఆరేనా?
పక్కానా? పక్కానటోళ్ళు ఒకసారి చేయిలు అవట్టండి, అందరు 2 చేయిలు అవట్టండి. జై తెలంగాణ. మంత్రులకు సోయి లేకపోవచ్చు,